వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారే పైరవీలు చేసుకుంటూ తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పార్టీ పదవులపై చాలా మంది నేతలు ఆసక్తి చూపుతున్నారు. నేనే సీనియర్ని, ముందు నుండి పార్టీలో ఉంటున్నానంటూ జిల్లా ఎమ్మెల్యేలతో పాటు అధిష్టానం మెప్పు పొందేందుకు నానా పాట్లు పడుతున్నారు. సదరు నేతల ఆరాటం చూస్తూ జిల్లా పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయి అనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతల్లో పదవులపై ఆశలు పుట్టుకొస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం, పార్టీ పదవుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నామినేటెడ్ పదవులు రాకపోయినా పార్టీలో ఎలాగైనా పదవి దక్కించుకోవాలని పలువురు నేతలు పైరవీలు చేసుకుంటున్నారు. జిల్లా అధ్యక్ష పదవుల నియామకం త్వరలో ఉంటుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి కోసం తెగ ఆరాటపడుతున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలున్నాయి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాత్రం ఫుల్ డిమాండ్ ఉందని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ నేతల పేర్లను అధిష్టానం పరిశీలిస్తుందన్న ప్రచారం జిల్లాలో జరుగుతుంది. ప్రస్తుతం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. త్వరలో జిల్లా అధ్యక్ష పదవి మార్పు జరిగే అవకాశముండడంతో ఆ పదవిపై అనేక మంది ఆశలు పెట్టుకుని ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. డీసీసీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమిస్తే ఎవరికి ఆ పదవి ఇవ్వాలి, ఎవరికి ఆ పదవి ఇస్తే పార్టీ బలోపేతమవుతుంది, ఇలా రకరకాల చర్చలు సెకండ్ క్యాడర్లో జోరుగా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలంటే బలమైన సీనియర్ కాంగ్రెస్ నేత డీసీసీ అధ్యక్షుడిగా ఉండాలని మెజార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు టికెట్ల పంపకం విషయంలో అసంతృప్తితో ఉన్న నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని హామీలు ఇచ్చారంట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సీనియర్ నేత ఇనుగాల వెంకట్రామరెడ్డికి అధ్యక్ష పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ కొన్ని సమీకరణాల తర్వాత ఆయనకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవిని అధిష్టానం కట్టబెట్టింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పార్టీ కార్యక్రమాలకు హన్మకొండ జిల్లా కేంద్రంగా ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆశావాహుల లిస్టు రోజురోజుకు పెరుగుతుంది. 15 నుంచి 20 మందికి పైగా తమకు అవకాశం కల్పించాలని వీలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జంగా రాఘవరెడ్డి, దొమ్మాటి సాంబయ్య, బట్టి శ్రీనివాస్, నమిండ్ల శ్రీనివాస్, బంక సంపత్ యాదవ్, జక్కుల రవీందర్ యాదవ్లతో పాటు మరికొందరు నేతలు ఎవరికి వారి తమదైన శైలిలో పావులు కదుపుతూ జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. ఎవరికి వారే తామే సీనియర్లమని, ఏ పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ కోసం పనిచేశామని వాదిస్తూ పైరవీలు చేసుకుంటుండడంతో అంతర్గత కలహాలు సైతం జరుగుతున్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడిన వారు ఈసారైనా తమకు తప్పకుండా అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలతో పాటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతుంది అనే చర్చ పక్కన పెడితే డీసీసీ పదవి నాదంటే నాదని సీనియర్ నేతలు ధీమాకు పోతూ సిగపట్లకు దిగుతూ ఉండడం చర్చనీయాంశం మారింది. ఎవరైతే పాత కొత్త కాంగ్రెస్ నేతలను కలుపుకొని పోతారో చూసి పదవి కట్టబెట్టాలని అధిష్టానం ఆలోచిస్తుందట. అధిష్టానంతో పాటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ విషయంలో ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.